అనేది ప్రతిపక్షమే ఉండదు. మీరు అంటున్నట్టు మీరు వేస్తున్న అభియోగాల్ని మేము చేయాలి అనుకుంటే ప్రతిపక్షమే ఉండదు. మీరు మాట్లాడుతున్నారంటే మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నందుకే. ఎక్కడన్నా ఖాళీ మీరు ప్రచారం చేసిర్రు ఒక అబద్ధాన్ని పదే పదే. బీజేపీ ఆనాడు కేంద్ర మంత్రి ఉన్నటువంటి వ్యక్తి, కర్ణాటక సంబంధించిన వ్యక్తి, ఎంపీ చాలా స్పష్టంగా చెప్పాడు రాజ్యాంగాన్ని మార్చమని. ఇంకొక ఉదాహరణ మార్చడం వేరు, సవరణలు వేరు. అదే కదా నేను ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఎలక్షన్ కి ముందు అదొకటే కదండి ఢిల్లీలో చైతన్య గారు రాజ్యాంగాన్ని మారుస్తామన్న చేసిన వ్యాఖ్య. నేను అదొకటే కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. గతంలో బీజేపీ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ నాయకుడు వాజ్పేయి గారు జస్టిస్ వెంకటాచలయ్య అని కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిటీ వేసారు. వాట్ ఈస్ దట్ మీన్ అన్న? ఏందది? దాని అర్థమైంది? ఎప్పుడైనా అమెండ్మెంట్ చేసుకోవచ్చు, అది రాజ్యాంగం కల్పించింది. కానీ కాన్స్టిట్యూషనల్ రివ్యూ రాజ్యాంగాన్నే మార్చడానికి వేసిన కమిషన్ అది జస్టిస్ వెంకటాచలయ్య. ఇవాళ కూడా బీజేపీ రాజ్యాంగంకి నమ్మకం లేని వ్యక్తులు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వ్యక్తులు. అందుకే కదా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనుకున్నారు. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పార్లమెంట్లో కూర్చున్నారు. ప్రాంతీయ పార్టీ లేకుండా చేయాలనుకున్నారు. ఇవాళ మీకు ప్రాంతీయ పార్టీలే అవసరం వచ్చినాయి కదా. ఇవాళ మోడీ 3.0 కాదు, ఇది నరేంద్ర మోడీ 3.0 కాదు. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కలిస్తే ఏర్పడిన ప్రభుత్వం ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం. అందుకే నేనేమన్నా అంటే ఇవాళ మీరు చూడండి గతంలోనే మీరు మేలుకోకపోతే హర్యానాలో మిస్లీడింగ్ జరుగుతుంది, పోల్ రిజల్ట్స్ ని తారుమారు చేసి బయటికి వేరే ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అదే చెప్తున్నా. అదేక్కడే కాదు, గతంలో ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ఎవరు అపాయింట్ చేసేదండి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంట్లో ప్రధానమంత్రి అంటే నాయకుడు, వీళ్ళు సుప్రీంకోర్టు ఉండేది, చీఫ్ ఎలక్షన్ కమిషన్. ఇవాళ ఎవరు అపాయింట్ చేస్తారండి? హోమ్ మినిస్టర్ అందులో తీసుకొచ్చేసారు. వాళ్ళ అంటే మెజార్టీ హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులు. ఇవాళ సిబిఐ, ఈడీని ఎవరు యూజ్ ఐటీలను ఎవరి మీద జరుగుతున్నాయని దాడులు 10 ఏళ్లుగా ఏనాడైనా బీజేపీ నాయకుల మీద, కేంద్ర మంత్రుల మీద చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా హర్యానాలో నిలబడ్డ వినేష్ పోగట్ విజయం సాధించింది. అదే చెప్తున్నా. డెఫినెట్ కూడా ఇవాళ వీళ్ళు ఇంత ముందుకు ఒక టీవీ ఛానల్ అన్నారు వినేష్ పోగొట్టు ఓడిపోతాయి. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నాయి. హర్యానా ప్రజలు వీళ్ళు చేసిన మోసాలు, రైతులకు చేసిన మోసాలు, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చారు. రైతులు పోరాడుతుంటే కాల్పులు జరిపింది ఎవరండి? రైతుల మీద బాష్పాయి పోరాటించింది ఎవరండి? కనీసం ఎంఎస్పీ అండి, నాగండి ఎంఎస్పీ కనీసం మద్దతు ధర అడుగుతూ ఇవ్వలేకపోయినటువంటి పార్టీ బీజేపీ. ఇవాళ పైల్వాన్లు, ఈ దేశానికి పథకాలు తీసుకొచ్చినటువంటి ఒక రైజ్లర్లు అన్యాయం జరిగింది, వేధింపులు జరిగింది, మాట్లాడండి అంటే చివరకు ఒలింపిక్స్ లో కూడా కుట్ర జరిగిందండి. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచే వినేష్ పోగొట్టు అందరూ మాట్లాడుతుంటారు. వినేష్ పోగొట్టు గెలిచేది ఒలింపిక్స్ లో, అక్కడ కూడా కుట్ర జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, ఇప్పటికిప్పుడు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, బయటికి మీరు ప్రొజెక్ట్ చేస్తున్నది మీ మీడియా ఛానల్స్ అన్నిటిలో వేరు వేరు న్యూస్లు ఏపిస్తున్నారు. బీజేపీకి లీడ్ లో ఉంది, 50 లీడ్ లో ఉంది అనే ఆరోపణ, అది నిజం కదా? నేను అదే చెప్తాను. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ దాన్ని ఫాలో అవ్వండి. మీడియా ఎవరిష్టం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే స్టాండర్డ్ నేను అదే చెప్తాను. మీడియాలో ఎవరిష్టం చేసుకుంటారు. ఎటువైపు వెళ్తుంది? డెఫినెట్ కూడా ఇంకా సమయం ఉంది. నేను ఇంత ముందుకు అదే చెప్తున్నా. కనీసం 50% రౌండ్స్ కంప్లీట్ కాలేదండి. లేదు, వాళ్ళు దీన్ని ఎటువైపు తీసుకెళ్దామని వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు, ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు. బీజేపీ హర్యానా ప్రజలు వ్యతిరేకంగా రండి, బీజేపీకి ఓట్లేసే పరిస్థితే లేదు. మీరు ఎవరైనా అడగండి, బీజేపీ హర్యానా రాష్ట్రంలో బీజేపీ నాయకులకే నమ్మకం లేదండి. జీర్ణించుకోగలదు, ఇంకా వెయిట్ చేయండి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తున్నారండి. ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తున్నారండి. ఎలక్షన్ సిబిఐని మేనేజ్ చేసినవరండి. ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఏంటంటే, మీడియా సంస్థలు లేకపోతే వివిధ సంస్థల్లో పోల్ ట్రెండ్స్ ని కంప్లీట్ గా రాంగ్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది వాళ్ళు అఫీషియల్స్ మీద ఒకసారి ట్రెండ్స్ ని రాంగ్ ప్రొజెక్ట్ చేశారంటే ఖచ్చితంగా చిన్న మార్జిన్లు ఉన్నాయన్నిటిని లాస్ట్ మినిట్లో పోల్ మేనేజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అఫీషియల్స్ మీద ప్రెషర్ చేస్తే అవి లాస్ట్ రౌండ్లో ఎటైనా తారుమారయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ పని జరుగుతుంది
అనేది కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఓడిపోతే అభియోగాలు వేస్తుంటారా? ఎగ్జిట్ పోల్ మీద అన్ని పార్టీలు అన్నప్పుడు మేము అన్నామా? ఏం మాట్లాడలేదు కదండి. ఉదయం 9-10 గంటల మధ్య ఉన్నటువంటి దాంట్లో మేమే గెలుస్తున్నామని మేము ఒక్క మాటలన్నా మాట్లాడినామా? మా నాయకులు ఎవరన్నా మాట్లాడారా? ఎవరన్నా స్పందించరా? ఏమనలేగా. మేము ప్రజాస్వామ్యమా గౌరవిస్తున్నాము, ఎన్నికల నియమావళిని గౌరవిస్తున్నాము, ప్రజల తీర్పుని గౌరవిస్తా ఉన్నాము. నిజంగా వాళ్ళకి ఏమైనా ఉందంటే దాని మీద చేయమనండి. తర్వాత మనం కూడా మాట్లాడుతున్నాము. ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్ట్కి బయట ఉండేటువంటి రిపోర్ట్కి వ్యత్యాసం ఉంటుంది. ఎందుకు వ్యత్యాసం ఉంటుందంటే ప్రభుత్వ అధికారులు దాన్ని అప్లోడ్ చేయడానికి కొంత సమయం తీసుకుంటుంటారు. కానీ మీడియా సంస్థలు అట్లా కాదు కదా. జరిగేటువంటి విషయాన్ని వెంటనే ప్రజలకు ఎలక్షన్ కమిషన్ కూడా మేనేజ్ చేస్తున్నారని కదా ఇది కదా ఎలక్షన్. మరి ఇప్పుడు అదే కదా జరుగుతుంది. 10 ఏళ్లుగా జరిగింది ఎవరండి? ఎవరు? డెఫినెట్ కూడా మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. 10 ఏళ్లుగా దేశవ్యాప్తంగా మేనేజ్ చేస్తున్నారు. మేము ఒకటే తప్పలేదండి. మేము ఇప్పటికీ నమ్మకం లేదండి ఈవీఎంల మీద. ఇప్పటికి మా మొదటి స్టాండ్ నేను ఇంత ముందు కూడా ఒక టీవీలో అదే చెప్పండి. ఇప్పటికీ మాకు ఈవీఎంల మీద ఈవెందో ఎలా చూడాలి? ఖచ్చితంగా రెజ్లర్ల మీద బీజేపీ పార్టీ అవలంబించినటువంటి తీరుకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారని చూడొచ్చు. 100% అది వినేష్ పోగట్ విజయం మాత్రమే కాదు, భారతదేశంలో బీజేపీ ఎంపీలు వాళ్ళ చేతిలో పవర్ ఉందని విర్రవీగి తలకి పొగరు నెత్తికెక్కించుకొని వాళ్ళు చేసినటువంటి వికృత చేష్టలే ఈరోజు వినేష్ పోగట్ విజయానికి నాంది పలికిందని చెప్పక తప్పదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రజాప్రతినిధులు అన్న విషయం కూడా మర్చిపోయి విచక్షణ కోల్పోయి మహిళలు మేము ఏది చేస్తే అది వింటారు, మా చెప్పు చేతుల్లో ఉంటారనే ఒక అహంకారపూరితమైనటువంటి విధానానికి చెంపపెట్టుగా దాన్ని చూడొచ్చని నేను చెప్పదలుచుకున్నాను. వివిరావు గారు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ కేంద్రం అధిష్టానం చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే పోల్ ట్రెండ్స్ని మార్చే ప్రయత్నం చేస్తుంది, అఫీషియల్స్ మీద బీజేపీ ప్రెషర్ తీసుకొస్తుంది. ఇది ఎటు వెళ్తుంది అనేది మనం చెప్పలేము, కానీ ఇది చాలా ప్రమాదకరమైన దిశగా వెళ్తుంది అనేది కాంగ్రెస్ అధిష్టానం ఆరోపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మనం చూసేది ఏంటంటే మీరు అనేది ఈవీఎంల మీద వాళ్ళ అపవాదు కదా ముఖ్యంగా. హలో అదా లేదు, లీడ్స్ చాలా తక్కువగా ఉన్న ప్రాంతాలు, ఎక్కువగా ఉన్న స్థానాలు ఉన్నాయి. దగ్గర 500-1000 లీడ్స్ ఉన్నాయి. దగ్గర 40 స్థానాలు ఉన్నాయి. ఈ 40 స్థానాల్లో అఫీషియల్స్ని మేనేజ్ చేస్తారేమో లాస్ట్ మినిట్లో అనే భయం కాంగ్రెస్ వ్యక్తం చేస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఈరోజు ఎలక్షన్స్ లో ఎలక్షనీరింగ్ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం అండి. ఎలక్షనీరింగ్ లో ఇవన్నీ కూడా భాగమే. ఈరోజు ఓటర్కి 10,000 రూపాయలు ఇచ్చే ఓటు కొనుక్కునే దగ్గర నుండి ఈరోజు 11th అవర్లో ఒక పక్కన సోషల్ మీడియా ద్వారా, ఇంకో పక్కన కుల సమీకరణలు, మత సమీకరణలు, చివరికి ఎలక్షనీరింగ్ లో చివరి భాగం ఏంటంటే మధ్యాహ్నము 2 తర్వాత 3 తర్వాత ఓటర్లు సన్నగిల్లినటువంటి పరిస్థితుల్లో క్లోజింగ్ టైం మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు కూడా మేనేజ్ చేయడం కూడా ఒక ఎలక్షనీరింగ్ లో భాగం ఈరోజు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఈరోజు పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు. ఇలా ఎన్నికల కమిషన్